ప్రకాశం జిల్లా దర్శిలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేగింది. స్థానిక శివాజీనగర్ కొండపై గుప్త నిధులు తవ్వుతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం భారీ గుంతలను తవ్వుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి పరిశీలించి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. ముఠాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దర్శి మండలంలోని శివరాజనగర్ గ్రామ శివారులో ఉన్నటువంటి దత్తాత్రేయ ఆశ్రమం లోపల ఉంటుందండి. దత్తాశ్రయం ఆశ్రమం పక్కన ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర కొంతమంది వ్యక్తులు గుప్త నిధుల కోసం కొండని తవ్వుతున్నారని చెప్పి మాకు సమాచారం రాగా నేను మా సిబ్బంది అక్కడికి వెళ్ళి పరిశీలించగా ఒక 5 మంది వ్యక్తులు గుప్త నిధుల కోసం దాదాపు 4-5 రోజుల నుంచి ఆ కొండని తవ్వి సుమారు 15 అడుగుల లోతుకి తవ్వడం జరిగింది. మేము వెళ్ళేసరికి కూడా వాళ్ళు ఆ 15 అడుగుల లోపల గుంతలో కూడా తవ్వుతూ ఉన్నారు. వెంటనే మమ్మల్ని చూసి పారిపోతుండగా మేము పట్టుకొని విచారించగా వాళ్ళందరూ కూడా దర్శి లోకల్ ప్రాంతానికి సంబంధించిన వారే 5 వ్యక్తులు. వాళ్ళందరినీ అదుపులో తీసుకొని విచారించగా వాళ్ళు ఈ గుప్త నిధుల కోసం అమాయక ప్రజల్ని మోసం చేయడానికి, అలాగే ఈ గుప్త నిధుల వేటకి గత కొద్ది రోజులుగా వాళ్ళు ఆ కొండ ప్రాంతంలో సంచరిస్తూ అక్కడక్కడ గుంతలు తవ్వుతూ గుప్త నిధుల కోసం, అలాగే అమ్మవారి విగ్రహాల కోసం, ఈ ఏదైతే లంకి బిందుల కోసం ఉన్నాయో వీటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ గుప్త నిధుల కోసం మూఢ నమ్మకాలని నమ్మి ఈ గుప్త నిధుల కోసం ప్రకృతిని, అలాగే అమాయక ప్రజల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలను తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.